శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందనుకోండి, అనేక అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నడుము నొప్పి, వాంతులు, వికారం, మూత్రంలో రక్తం లాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఈ యూరిక్ యాసిడ్ ఏ ఏ పదార్థాల్లో ఉందో తెలుసుకుంటే, అప్పుడు ఆ పదార్థాలను మీరు అవాయిడ్ చేయగలిగితే, ఈ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చేటటువంటి ఈ సమస్యల్ని మీరు అధిగమించవచ్చు. కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, బచ్చలి కూర, బఠానీలు ఇలాంటి వాటిల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఈ పదార్థాలని మరీ ఎక్కువగా కాకుండా, మరీ అవసరమైతే తగిన మోతాదులో తీసుకుంటూ ఉండండి. శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్, అలాగే చక్కెర కలిపినటువంటి పండ్ల రసాలు, సోడాలు ఇలాంటి వాటి వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని పూర్తిగా దూరం పెట్టండి. మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల వాటిల్లో ఉండేటటువంటి ప్యూరైన్ తోటి శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ మాంసాహారాన్ని వదిలేయండి. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ సమస్య ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక సిట్రస్ పండ్లలో శరీరానికి మేలు చేసేటటువంటి విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ నిమ్మకాయలు ఇలాంటి వాటిని మీరు ఎక్కువగా తీసుకున్నారనుకోండి, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి సిట్రస్ జాతి పళ్ళను కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక శరీరంలో ఇంతకు ముందు నుంచే యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు డ్రై ఫ్రూట్స్కి దూరంగా ఉండండి. వాటిలో ముఖ్యంగా ఎండు ద్రాక్షని మీరు తీసుకోకండి. ఇక ఈ పప్పు దినుసులని ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే అవి ప్రోటీన్సే. పూర్తిగా పాలిష్ చేసినటువంటి వాటినైతే అస్సలు తినకండి, అంటే హైలీ పాలిష్డ్ ఆ పప్పు దినుసులు తీసుకోకండి. వీటి వల్ల యూరిక్ యాసిడ్ పెరగటమే కాదు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఇక రిఫైన్డ్ పిండితోటి చేసినటువంటి కేకులు, బ్రెడ్, కుకీలు ఇలాంటి వాటితోటి యూరిక్ యాసిడ్ పెరిగే రిస్క్ ఉంటుంది. అంతేకాకుండా ఈ డయాబెటిస్, అలాగే రక్తపోటు ఇలాంటి జబ్బులు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక ఆల్కహాల్లో ప్యూరైన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇతర సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ని కూడా తీసుకోకండి.